ముఖ్యమంత్రికి మనకి మాకు రక్తం మరగదా? మేము ఊపుకునే రాలేదు ఇక్కడికి, మేము కూడా అడవులకి వచ్చినాం, ఊపుకునే రాలేదు. కూర్చున్న సీటు ముఖ్యమంత్రి గారికి ఒక్కడికి రాలేదు, ముఖ్యమంత్రికి ఒక్కడికి రాలేదు, ఊకొని. నేను మాట్లాడుతున్నాం ఆయన గురించి. నేనేమో అధ్యక్ష అధ్యక్ష 0 అవర్ పెట్టింది, 0 అవర్ పెట్టింది. వారి నియోజకవర్గంలో కానీ ఇంకేదైనా సమస్య ఉంటే ఆ ఒక్క సమస్యను చెప్తే ప్రభుత్వం నోట్ చేసుకొని దాన్ని పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఒక్క నిమిషం. 0 అవర్లో సమస్యను పక్కకు పెట్టి రాజకీయాల్లో ఆవశ్యంగా మాట్లాడుకొని లేకపోతే ఇంకో రకంగా ఏదో చేయాలనుకుంటే 0 అవర్ ఉద్దేశమే పక్కకు పోతుంది. గౌరవ సభ్యులు సరే, వారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు చెప్పాలనుకునే సమస్య గట్టిగా ఆవేశపడి అరిస్తే సమస్య పరిష్కారం కావు అధ్యక్ష. సభలో మీరు చెప్పాలనుకునేదైనా సమస్య ఉంటే సభ దృష్టి వినండి, కనీసం కొద్దిగా చెప్పాలనుకునేది ఉంటే చెప్పాలని సార్. వాళ్ళు ఆవేశంగా మాట్లాడాలనుకుంటే అంతకంటే ఆవేశంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ అధ్యక్ష. దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. సమస్య ప్రభుత్వ దృష్టికి సభ దృష్టికి తీసుకొని వచ్చి దానికి పరిష్కారం ఏంటనేది మంత్రి గారు చెప్తారు. దయచేసి మీరు మనం కలిసి సభ డెకరం మెయింటైన్ చేయాలి. ఎవరు ఇప్పుడు అదే చేశారా మీరు గతంలో? మీరు ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారా? మీరు ఆయన ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారా? సభ గురించి తెలియకుండా మాట్లాడితే ఎట్లా? పల్లా రాజశేఖర గారు ఏంటి మీరు రన్నింగ్ కామెంట్ ఇది కరెక్ట్ ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడితే ఏమంటే దీనికి పద్ధతి ఉంది, ఒక పద్ధతి ఉంది. సభ్యుడు ఏం మాట్లాడాలో కొత్తగా వచ్చి ఆయన చెప్తున్నారు. మీరు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా? మీరు ఆయన గతంలో ఇదే చేశారా? సార్ కరెక్ట్, ఆల్ ద టైమ్ ఐ బీన్ వాచింగ్ యూ సార్. ఇది సభ నడుపుకోవటం ఇది పద్ధతి కాదు. సభ ఉన్నతనాన్ని గౌరవాన్ని కూడా కాపాడుకోవాలి. మైక్ దొరికింది కదా ఆవేశపడి మాట్లాడి రన్నింగ్ కామెంటరీ చేసుకుంటూ కూర్చుంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. లెట్ us డిబేట్ ఇట్ సీరియస్లీ. చెప్పని సమస్యలు చెప్పనండి. సభ్యులు ఆయన సమస్య ఏం చెప్తారో చెప్పండి, మంత్రులు రాసుకుంటారు, నోట్ చేసుకుంటారు, చేస్తారు. ఎగతాళి మాట్లాడుకోవడానికి కాదు వచ్చింది. కూర్చోండి. పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఎందుకు ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుడు, రన్నింగ్ కామెంటరీ చేసుడు? సభ మర్యాదను కాపాడండి దయచేసి. ప్లీజ్ 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 కూర్చోండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. ప్లీజ్ ప్లీజ్. రాకేష్ రెడ్డి గారు. అధ్యక్ష రాకేష్ రెడ్డి గారు, మీ నియోజకవర్గంలో ఉన్న సమస్య మాత్రం చెప్పండి దయచేసి. నేను ఒకటే అధ్యక్ష, నేను ఇప్పుడు ఎక్కడ ఏమనలేదు, టీటీడీకి ధన్యవాదాలు తెలిపాను అధ్యక్ష. ఒకటి అంటే అప్పుడు ఇంతకుముందు శ్రీధర్ బాబు గారు ఏమన్నారు అధ్యక్ష, ఒక సమస్య మీ నియోజకవర్గం చెప్పండి, ఒక సమస్య రాష్ట్రానికి సంబంధించి చెప్పినామన్నారు అధ్యక్ష. ఇప్పుడు ఒకటి నేనేమన్నాను అధ్యక్ష, రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడాను, అది రాష్ట్రానికి అంతటికి పనికొస్తుంది అధ్యక్ష. రోజు ఎవరు ఇప్పుడు నేను ఆయన ఇండస్ట్రియలిస్టు, ఒక నిమిషం అన్న, ఇండస్ట్రియల్ ఏమంటున్నారు అధ్యక్ష, ఒక మాట రాష్ట్రం గురించి మాట్లాడుతాను అధ్యక్ష, నేను పార్టీ గురించి మాట్లాడతలేను. నేను ఏమంటున్నా అంటే రోజు అప్పులు అని ప్రతి మంత్రి అంటుంటే అన్నది అంటున్నా. రెండోది మూడోది నా ప్రోటోకాల్ విషయం అధ్యక్ష. ఓకే, ప్రోటోకాల్ గౌరవనీయ మంత్రి గారు స్పందించారు అధ్యక్ష, గౌరవనీయ మంత్రి గారు స్పందించారు, కలెక్టర్ గారు కూడా చెప్పారు. ఈ సమస్య మంత్రి గారు చెప్పినా కలెక్టర్ చెప్పినా అధికారులు లేకున్నా, అధికారులు అక్కడ ఉంటలేరు సమావేశాలు అయినా కానీ గ్రామ పంచాయతీలకు కొబ్బరికాయలు కొట్టడం లేకపోతే సమీక్ష, నేను ఏమంటున్నా అధ్యక్ష, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అధ్యక్ష. మేమేమంటున్నామంటే మాకు కూడా రక్తం మరుగుతుందనే చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారి భాష మాకు కూడా రక్తం మరుగుతుంది అధ్యక్ష. మేము కూడా ప్రజలు గెలిచి వచ్చినాం అధ్యక్ష. నేనేమంటున్నా, అట్లాంటి ఏమైనా ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చి ఓడిపోయిన మన దగ్గర ఎట్లా సీట్లు ఉన్నాయి అధ్యక్ష, కూర్చునేటమంటున్నా. మూడోది అధ్యక్ష, నన్ను మీరు గౌరవించే, మీరు ఒకటి ఇప్పటి 10 సార్లు చెప్పిన అధ్యక్ష, మీరు దీని మీద యాక్షన్ తీసుకోండి.